గ్రామంలోనే మెయిన్ రోడ్ మీద రోడ్లు వేస్తున్నారు, మోరీలు కడుతున్నారు. నాణ్యమైన సరుకు వేయకుండా ఉట్టి ఏదో డస్టులు వేసి అది వేసి వేసి కలిపి మీద మీద పనులు చేసుకుంటూ పోతే మోరి అప్పుడే 20 రోజులు కూడా కాలేదు, 10 రోజులు కూడా కాలేదు. నీళ్లు చక్కగా పోయకుంటే మొత్తం ట్రాక్ వచ్చి పైకి పోయి మొత్తం రోడ్ల మీద మొత్తం చేసుకపోతున్నారు. అడ్డగోలే పనులు చేసుకుంటే పోతున్నారు. సరిగా మీ అధికారులు రమ్మంటే కూడా ఒక్కరు కూడా వచ్చి దాన్ని చూస్తలేరు, పరిశీలన చేస్తలేరు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఫోన్ చేసేవారకల్లా నీ పేరు చెప్పేవారకల్లా వస్తలే అంటారు. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫోన్లు ఎత్తలేరు. ఇంతవరకు వచ్చి చూడకుండా పాతవి ఎట్లా ఉన్నావో అదే విధంగా పని చేసుకుంటా నాణ్యమైన వస్తువు వేయకుండా ఏం లేకుండా అట్లే వేసుకుంటా పోతున్నారు. వాళ్ళు చెప్పాం కూడా పట్టించుకోకుండా పోతున్నారు, చేసుకుంటున్నారు. మీరు గవర్నమెంట్ ఏ వచ్చి పని పరిశీలించి దాన్ని కరెక్ట్ చేపియాలని చెప్పి మేము అందరం గ్రామ ప్రజలను కోరుకుంటున్నాము. బల్మూరు మండల్ కొండనాల గ్రామంలో ఉన్నాం. నా పేరు దాసరి సైదుల్ యాదవ్. ఇక్కడ రోడ్డు నిర్మాణం భాగంలో ఇప్పుడు డ్రైనేజ్ చేస్తున్నా. స్టార్టింగ్ లో ఆ డ్రైనేజ్ లో నాణ్యత లేకుండా మొత్తం 90% డస్ట్ మాత్రమే వేస్తారు. ఇసుక నామకాస్తిగా మొన్న మేము గొడవ చేస్తే తెచ్చి పోసిరు. ఇది కూడా మన పొలాలలో దొరికే ఇసుక తెచ్చి పోసిరు. అక్కడ ఎక్కడైతే పర్మిషన్ ఉందో అక్కడ తెచ్చి పోయాలి. కానీ నాణ్యత లేని ఇసుక కూడా నాణ్యత లేని తెచ్చి ఆల్రెడీ పోసలేరు, నామకాస్తిగా ఇక్కడ పెడుతురు. ఎందుకంటే చూపించడానికి మేము కూడా ఇసుక వేస్తున్నామని. మేము మొన్న వచ్చి చెక్ చేసినాము. ఒక్క దాంట్లో కూడా పైనుంచి కింది వరకు ఇంత కూడా ఇసుక కలపలేదు. మొత్తం డస్ట్ మాత్రమే 90% డస్ట్ వేస్తారు. ఇక్కడ ఉంది చూడు ఇసుక మొత్తం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే కొండనాగల గ్రామంలో రోడ్డు వచ్చింది, సరే సంతోషం. కానీ మాకు మాత్రం నాణ్యతతో వేసే రోడ్డు మాత్రమే కావాలి. ఇప్పుడు దీనికి గ్రామస్తులు అందరు సపోర్ట్ ఉంది. కొంతమంది పెద్ద మనుషులు కూడా దానికి తోడయి వాళ్ళు కూడా సహకరిస్తలేరు దీనికి. ఇందులో అసలు అడగడానికి ఎవరు పెద్ద మనుషులు కూడా గ్రామ పెద్దలు కూడా ఎవరు వస్తలేరు. మాకైతే నాణ్యతమైన రోడ్డు కావాలి. ఈ విషయంలోనూ ఏఈకి ఫోన్ చేస్తే ఏఈ కూడా అసలు ఏం స్పందిస్తలేడు. ఆయన దగ్గర ఉండి వేపియాలి కదా రోడ్డు, ఆయన కూడా వస్తలేడు. ఆయన కూడా అసలు ఫస్ట్ రోజు వచ్చిండు, కొలతలు పెట్టిండు, పోయిండు. మళ్ళీ ఇంతవరకు అసలు అడ్రస్ లేడు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఇది అనక పర్మిషన్ లేదు. అసలు ఇసుక మాకు వేయాలని రూల్ లేదని అడుగుతుండనా చెప్పిండు. మేము అడిగినాం ఆల్రెడీ. ఇసుక మాకు లేదు అసలు. ఇందులో ఈ రోడ్డు భాగంలో ఇందులో ఇసుక కలపాలని మాకు రూల్ లేదని చెప్పి అంటుండనా. ఇది పరిస్థితి. మాత్రం ఉన్నతాధికారులు, ఏఈ కన్నా పై అధికారులు కావచ్చు, ఎవరైనా ఉన్నతాధికారులు ఇందులో పరిశీలించి మాకు నాణ్యతమైన రోడ్డు వేయించగలరని మా యొక్క మనమేనా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.